కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచార జోరును పెంచారు టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టలో ప్రచారం చేశారు. ప్రజా కూటమి పేరుతో మళ్లీ చంద్రబాబును తెలంగాణకు తీసుకొచ్చే కుట్ర జరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్న గంగుల కమలాకర్తో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే దాదాపు 2 నెలలుగా ప్రచారం సాగిస్తున్న కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గారి పర్యటన ఎట్లా ఉంది, తర్వాత ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మనకి మీరు చాలా రోజుల నుంచి తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తున్నది, మీరు ప్రజలకు ఏమి హామీలు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు? అంటే ఎన్నికలప్పుడే మేము తిరుగుతలేము. మేము ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి 9.5 సంవత్సరాలు ప్రజల మధ్యన ఉన్నాము. రోజు మా క్యాన్వాసింగ్, రోజు మా క్యాంపెయిన్. ఈరోజు వాస్తవంగా మేమందరం కూడా తెలంగాణలో కరీంనగర్ ప్రజలు మాత్రం మేము ఎన్నికలుగా భావించుకోవట్లేము. ఇవన్నీ కూడా డిసెంబర్ 7 నాడు ఎన్నికలు వస్తాయి అని అనుకుంటారు, కానీ మేమైతే డిసెంబర్ 7 నాడు ఎన్నికలు అనుకోవట్లేము. మాకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు మాకు అయిపోయిందో, ఈ అభివృద్ధి జరిగిందో, ఆ కేసీఆర్ గారికి రుణం తీర్చుకోవాలంటే మాకు ఎప్పుడు అవకాశం దొరకలే. డిసెంబర్ 7 నాడు ఆ అవకాశంగా మేము భావిస్తాం. డిసెంబర్ 7 నాడు మేము ఎన్నికలుగా భావిస్తున్నాము. కేసీఆర్ గారికి రుణం తీర్చుకునే అవకాశంగా భావించి ఓటేస్తామని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈరోజు ఇక్కడ వార్ వన్ సైడ్ ఉంటుంది, ఏకపక్షం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ అంటేనే తెలంగాణ ఉద్యమం అంటేనే కరీంనగర్, కరీంనగర్ అంటేనే తెలంగాణ ఉద్యమం. ఇక్కడ వేరే అభిప్రాయం ఉండదు. ఇక్కడ 70 నుంచి 70% ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. మీరు 4.5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కూడా టీఆర్ఎస్లోకి వచ్చారు. మీరు మా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కానీ, టౌన్లో తిరుగుతున్నప్పుడు కానీ, మీరు చేసిన అభివృద్ధి కాకుండా ఇంకా కొత్త డిమాండ్లు ఏం పెడుతున్నారు మీ ముందు ప్రజలు? ముఖ్యంగా 40-50 సంవత్సరాలు ఇది కనబడ్డారు కాబట్టి అసలు ప్రభుత్వాలు అంటే గవే కావచ్చు అనుకున్నారు. కానీ 4 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం చూసి అసలు ప్రభుత్వాలు గిలా ఉంటాయా? వాళ్ళు ఏమడుగున్నారు? ఇప్పటికి మాకు కావాల్సింది కేవలము కరెంటు, నీళ్లు, నిధులు, రోడ్లు, గిట్టుబాటు, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చేశారు. కానీ మేము మాకు కావాల్సిన మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే ఇప్పటికే ఒక ఐటీ టవర్ కంప్లీట్ చేసుకున్నాము. అటువంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ కావాలి, ఒక ఫ్యాక్టరీ కావాలి, ఒక 10,000 మంది బిడ్డలకు ఉద్యోగాలు వస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అది కోసం మాట్లాడుతున్నాం. ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతికి ఒకవేళ పగ్గాలు పోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిపోతుంది, 24 గంటల కరెంట్ ఆగిపోతుంది, కళ్యాణ లక్ష్మి ఆగిపోతుంది, షాదీ ముబారక్ ఆగిపోతుంది. మళ్ళీ 40-50 దరిద్రం మళ్ళీ అరగోస పెడతారు. కాబట్టి ఆ 80% మేము చంద్రబాబు చేతికి ఓనియము మా టీఆర్ఎస్ పార్టీ కాలు గుర్తుకేసామని ప్రజలు నిర్ణయించుకున్నారు. మీకు కరీంనగర్ టౌన్, గ్రామాలు 2 మిక్స్ అయి ఉన్నాయి మీ కాన్స్టిట్యున్సీలో. ముఖ్యంగా నగరవాసుల 3 వేరే రకంగా ఉంటుంది, పట్టణవాసుల 3 వేరే రకంగా ఉంటుంది. కానీ మీ విషయంలో మీకు రెండు ఒకే తీరు కనిపిస్తున్నాయా, లేకుంటే ఎక్కడైనా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఏర్పడదని అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలకు అసలు వ్యతిరేకత లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రజల నాటి సేమ్ ఉంటుంది, గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ ప్రజలకు నాటి సేమ్ ఉంటుంది. ముఖ్యంగా గ్రామాలలో కొంచెం 24 గంటల కరెంట్ కానీ, రైతు బంధు కానీ ఎఫెక్ట్ ఉంటుంది. 80 నుంచి 80% ప్రజలు ఇక్కడ టీఆర్ఎస్ కోటేస్తాం సిద్ధంగా ఉంటారు. పట్టణాలకు వచ్చేసరికి పట్టణ డెవలప్మెంట్ కానీ, ల్యాండ్ ఆర్డర్ మెయిన్ కానీ, కొత్త కంపెనీలు వస్తున్నాయి, డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి పట్టణాల్లో కూడా సుమారు 60 నుంచి 70% ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి కనబడుతుంది. గతంలో అభివృద్ధి చూశారు, ఇప్పుడు అభివృద్ధి కనబడుతుంది. కాబట్టి తప్పక కరీంనగర్ నియోజకవర్గం మొత్తం కూడా ఏకగ్రీవంగా అంటే స్మూత్గా పట్టణాల్లో ఎలా ఉంటుందో ప్రజల వైఖరి గ్రామాల్లో అలా ఉన్నది. కాబట్టి వన్ సైడ్గా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. గంగుల కమలాకర్ ఈసారి వారు అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కరీంనగర్లో తన విజయాన్ని సాధించి తీరుతామని చెప్పి గంగుల కమలాకర్ చెప్తున్నారు. ఇది మనకు కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి గంగుల కమలాకర్ మనోగతం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.